హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాళీమాత యొక్క 15 మంది నిత్యుల యొక్క వైభవమును మంత్ర సాధనను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 14వ నిత్య అయిన ముద్ర, ఈమె రాజయోగ సిద్ధికి లేక ముద్రా యోగం నాకు ముద్రాయోగ సిద్ధులను ప్రసాదించే స్వరూపిణిగా జగతి యొక్క మనుగడకు ఆమె యొక్క చిహ్నముగా నిలిచి ఉంటుంది కాబట్టి ఈమెను ముద్రా నిత్యగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈమె సకల అధికారములకు మరియు ముద్రా యోగమునకు సకల యోగ సిద్ధులకు ఈమె యొక్క అనుగ్రహం చాలా వరకు అవసరం. ఈమె కాళీమాత యొక్క వైభవమునకు ప్రతీకగా చిహ్నముగా నిలుస్తూ ఉంటుంది. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన కుండలిని శక్తి మరియు ముద్ర ఆసనము రాజముద్ర యోగములో ఈమె మనకు సకల విధములైన సిద్ధులను ప్రసాదించగలదు. ఈమె సర్వగ్రహ దోషములను కూడా నివారిస్తూ రాజయోగ సిద్ధిని ప్రసాదించగలదు. ఈమె యొక్క రూపము అనగా ముద్రా నిత్య యొక్క రూపము లగ్న దేహముతో నీలి కలువ ఛాయతో కలిగి ఉంటుంది. ఈమె 3 మెల్ల కళ్ళతో అనగా వక్రీకరించబడిన నేత్రములతో 4 హస్తములు కలిగి ఉండి మెడలో ఖండిత శిరోమాలను ధరించి పెదవులపై రక్తము చింది జాలవారుతుండగా చేతులలో కపాల పాత్ర కత్తె ఖడ్గము డాలు కలిగి ఉంటుంది. ఈమె యొక్క రూపము నీలి కలువ వలె సున్నితముగా ఉన్నప్పటికీ చాలా భయంకరంగా దర్శనమిస్తూ రాజయోగ ముద్రకు చిహ్నముగా నిలిచి ఉంటుంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు కాళీమాత యొక్క 15 మంది నిత్యలలో 14వ నిత్య అయిన ముద్రా నిత్య యొక్క మంత్రము ఓం క్రీం హం హం హ్రీం ఫ్రాం ముద్రాంబ ముద్రా సిద్ధిం మే దేహి మే భో జగన్ముద్రా స్వరూపిణి హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం హం హం హ్రీం ఫ్రాం ముద్రాంబ ముద్రా సిద్ధిం మే దేహి మే భో జగన్ముద్రా స్వరూపిణి హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం హం హం హ్రీం ఫ్రాం ముద్రాంబ ముద్రా సిద్ధిం మే దేహి మే భో జగన్ముద్రా స్వరూపిణి హం ఫట్ స్వాహ. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము జ్ఞానము ఐశ్వర్యము సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తర్వాతే అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ పంచపూజలు చేసిన తర్వాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాలను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన భయరహితమైన ఆనందభరితమైన యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.